చురుకైన నామినేషన్స్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు 'ఆదిత్య ఓం' గారు మరియు 'నైనిక' అయితే వచ్చారు. మళ్ళీ బీభత్సం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఓజీ క్లాన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ అసలు దుమ్ము దులిపేశారు వాళ్ళని. దాంతో పాటు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా నబీల్‌కి ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 వీక్స్ నుంచి నామినేషన్స్‌లోకైతే రావట్లేదు నబీలు. బట్ బయటైతే మంచి క్రేజ్ అయితే ఉంది. సో, ఆయన నామినేషన్స్‌లోకి రావడం చాలా ఇంపార్టెంట్. ఇంకా టాప్ 5లో ఓటింగ్ కంటిన్యూస్‌గా పడాలి అని చెప్పానంటే ఈ 4 వీక్స్ కంటిన్యూస్‌గా నామినేషన్‌లోకైతే రావాల్సుంటది. సో, నైనిక కొంచెం హెల్ప్ చేసిందనే చెప్పాలి. దాంతో పాటు కొన్ని ఇన్సైట్స్ కూడా ఇచ్చి నామినేట్ చేసింది. ఒక రకంగా నబీల్‌కి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డిఫెండింగ్ కూడా ప్రాపర్‌గా ఉన్నింది ఈరోజు నామినేషన్స్. సో, ఎడిటింగ్ కట్ కూడా సూపర్‌గా ఉంటే మాత్రం అస్సలు మామూలు ప్లస్ పాయింట్ అయితే అవ్వదు ఖచ్చితంగా నబీల్‌కి. ఇక యష్మికి, ప్రేరణకి నెగటివిటీ నిన్నటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫ్లిప్పింగ్ అనేది జరుగుతుంది అని చెప్పనేసి అందరూ వచ్చి ఎక్స్‌పోజ్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ గేమ్ కూడా క్లియర్ కట్‌గా ఎక్స్‌పోజ్ చేశారు. ఆదిత్య ఓం గారు ఎక్స్‌పోజ్ చేశారు. దాంతో పాటు మన నైనిక కూడా యష్మిది గ్రూప్ గేమ్ అని చెప్పనేసి ఎక్స్‌పోజ్ చేసింది. ఇక నబీల్ గురించి మాట్లాడితే కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుతున్నాడు. అంటే బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడు అని చెప్పనేసి నైనిక అయితే చెప్పింది. నా ఉద్దేశంలో నేను ఎటువంటి దగ్గర అలా చూడలేదు. ప్రాపర్‌గా జెన్యూన్‌గానే ఆడుతున్నాడేమో అని అనిపించింది. బట్ ఆమె పాయింట్స్ ఏవి పెట్టి నామినేట్ చేసిందో ఇంకా క్లియర్ కట్‌గా మనం ఎపిసోడ్‌లో అయితే చూడొచ్చు. సో, నామినేషన్స్‌లో 5 మంది ఉన్నారు. 5 మందిలో మీ ఓట్ ఎవరికేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.